గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలవనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ వల్ల మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిషేధమంటూ మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, ఓవర్ టు యూ. సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి రాబోతూ ఉన్నారు. ప్రధానంగా కూడా మిర్చి రైతులు అయితే మాత్రం ఉన్నటువంటి కనిష్టంగా పడిపోయినటువంటి సందర్భంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రైతులతో చర్చించేందుకు ఆయన రావడానికి అయితే మాత్రం రెడీ అయిన పరిస్థితి. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడ ఉన్న తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరతారు. ఇప్పటికే ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మిర్చి యార్డు ఉందో మిర్చి యార్డు దగ్గర చూసినట్టయితే మిర్చి యార్డులో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నాడు. ప్రధానంగా కూడా ఏదైతే మిర్చి పంట ఉందో మిర్చి పంట అయితే మాత్రం ఈ ఏడాది బాగా వచ్చినప్పటికీ కూడా ధరలు ఉన్నట్టుండిగా కూడా పడిపోయాయి. పడిపోవటానికి ప్రధాన కారణం అయితే మాత్రం ఎక్స్పోర్ట్ లేకపోవటం అని చెప్పి ఒక పక్కన తెలుస్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాదిలో అయితే మిర్చి ధర బాగా ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే తేజ రకం అంటే హై క్వాలిటీకి సంబంధించినటువంటి మిర్చి ఏదైతే ఉందో ఆ హై క్వాలిటీ మిర్చి అయితే మాత్రం 30,000 దాకా కూడా క్వింటా పలికినటువంటి పరిస్థితి. కానీ నేడు ఆ మిర్చి ఏదైతే ఉందో తేజ రకానికి చెందినటువంటి మిర్చి ఏదైతే ఉందో అది కేవలం 14,000 నుంచి 15,000 రూపాయలకు మాత్రమే విక్రయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రావటం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన అయితే మాత్రం మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏమిటి అనే దాని మీద కూడా ఆయన వాళ్ళతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రధానంగా కూడా ఈ మిర్చికి సంబంధించినటువంటి రేట్లు డౌన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే కొంత చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ చర్యలు ఏదైతే ధర ఉందో ధరల స్థిరీకరణ కోసం అని చెప్పి ప్రధానంగా కూడా ఈ ప్రభుత్వం అయితే కొంత నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఉండేటప్పటికి ధరల స్థిరీకరణ లేకపోయినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ధరలు పడిపోయినటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన బాధ్యత మాత్రం ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి వైసీపీకి సంబంధించిన అయితే ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణము ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ధరల స్థిరీకరణకి సంబంధించి నిధిని ఏర్పాటు చేయకపోవడమని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా కూడా వైఎస్ జగన్ కూడా ఇదే చెబుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏంటంటే ప్రధానంగా రైతులు పంటలు పండించినటువంటి సందర్భంలో పంటకు సంబంధించినటువంటి దిగుబడి వచ్చినటువంటి సందర్భంలో తగినటువంటి ధరలు నిర్ణయించాలి, ధరల స్థిరీకరణ కోసం ప్రయత్నించాలి. ధరలు లేనటువంటి సందర్భంలో ధరల స్థిరీకరణ ద్వారా అయినా సరే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ తర్వాత వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేయాలి. కానీ అటువంటిది ఏమీ లేకుండా కూడా కేవలం దళారులకు మాత్రమే ఈ రైతుల్ని వదిలేసినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ధరలు డౌన్ అవుతున్నాయి అని చెప్పి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇంకొక 1 అవర్లోనే ఇక్కడికి మీ మార్కెట్ యార్డ్ దగ్గర రాబోతున్నారు. నేనైతే ఈ మార్కెట్ యార్డ్ దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితిని అయితే తెలియజేస్తున్నాను. ప్రధానంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు వచ్చారు. అయితే ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కోడ్ అమలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన సజావుగా సాగుతుందా లేదా అనే దాని మీద మాత్రం కొంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సభలు కానీ సమావేశాలు కానీ ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా కూడా బ్యానర్లు కానీ ఏర్పాటు చేయకూడదు. అయితే ఇప్పటికైతే మాత్రం ఈ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయలేదు, సభలు అయితే పెట్టలేదు. కాకపోతే సమావేశం అంటే రైతులతో సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తారా ఏమిటి అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. మరోపక్క పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మోహరించి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరికొద్దిసేపట్లో అంటే ఒక 1 అవర్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావటం, వచ్చి ఇక్కడ రైతుల్ని తప్పనిసరిగా కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కూడా తాను వస్తాను, అదేవిధంగా కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తాను, ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతాను అని ఆయన నిన్న కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం అయితే మాత్రం రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి సరుకుతో అంటే మిర్చికి సంబంధించినటువంటి సరుకుతో ఇక్కడికి వచ్చిన సందర్భం అయితే కనపడుతుంది. ప్రధానంగా
ఏదైతే గుంటూరు మిర్చి యార్డు ఉందో మిర్చి యార్డులో మాత్రం ప్రతిరోజు కూడా 1,00,000 క్వింటాల పైగా కూడా సరుకు అనేది వస్తూ ఉంటుంది. ఏషియాలోనే అత్యంత పెద్దదైనటువంటి ఈ మిర్చి యార్డు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి రైతులు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చేటువంటి సందర్భం, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే అంటే ఒక 1 అవర్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ పర్యటన సజావుగా సాగుతుందా లేదా అని కొంత ఉత్కంఠట అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు శ్రీదేవి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.